హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ఆఫ్టర్ డెలివరీ మనకి ఎన్ని రోజులకు పీరియడ్ వస్తుంది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్ వరకు చాలా బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ 1 వీక్‌లో ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుందండి. ఒకవేళ అది కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 5 డేస్ మాత్రమే కొంతమందికి అవుతుంది. అలాగే ఒక 1 మంత్ వరకు కూడా మనకి స్మార్టింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికైతే 20 డేస్ వరకు కూడా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఖచ్చితంగా 20 డేస్ అయితే బ్లీడింగ్ అవుతుంది. ఇక సి సెక్షన్ చేసిన వాళ్ళకైతే బ్లీడింగ్ అనేది కొద్దిగానే ఉంటుంది. ఒక 1 మంత్ నుండి 1½ మంత్ వరకు స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక డెలివరీ తర్వాత మనకి నెలసరి ఎప్పుడొస్తుంది? ఏది కన్సిడర్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకైతే ఇది ఒక్కటి యూజ్ అవుతుంది చూడండి. ఎలా అంటే మీకు కనుక ఖచ్చితంగా 2 మంత్స్ తర్వాత పీరియడ్ వచ్చింది అంటే స్పాటింగ్ కనిపిస్తుంది అంటే బ్లీడింగ్ అవుతుంది అంటే అది మనము పీరియడ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది సాధారణంగా వచ్చేదే అండి. మాకు 2 మంత్స్‌కే రావాలి అంటే అట్లా ఏముండదు. ఒక ఫీడింగ్ బేస్ చేసుకొని మనకి పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయి. మన బేబీకి ఇచ్చే పాలను బట్టి మనకి పీరియడ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక 9 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు కూడా యాక్సెప్టబుల్ అంటే ఏమి ప్రమాదం లేదని చెప్పవచ్చు. 1 ఇయర్ తర్వాత కూడా మనకి పీరియడ్ రాలేదుంటే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. మనం ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకి 4థ్ మంత్‌లో పీరియడ్ వచ్చిందనుకుందాం. నెక్స్ట్ 2 మంత్స్ మనకి పీరియడ్ అనేది రాలేదు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలాగని ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏం చేయాలి అనేసి భయపడుతూ ఉంటారు. అలా ఏముండదండి. మీరు ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి హార్మోనల్ చేంజెస్ అలాగే మన ప్రెషర్ అనేది అంటే మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి కూడా మనకి బ్ల బ్లడ్ డెవలప్‌మెంట్ కూడా ఉండాలి కదా! ఆ విధంగా మనం తీసుకున్న ఫుడ్ అంతా బేబీకి ఆహారంగా వెళ్ళిపోతుంది. అందువల్ల మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్‌గా గూడా రావచ్చు. దానికి కూడా మనం ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. అలా ఏమీ ఉండదు. ఖచ్చితంగా పీరియడ్ అనేది వస్తుంది. దానికైతే మనము సందేహం అవసరమైతే ఉండదు. ఎందుకంటే ఈ పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్‌గా రావడం గూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలామందికైతే రెగ్యులర్‌గానే వస్తుంది. నార్మల్ ఆహ్, పీరియడ్ అనేది డెలివరీ తర్వాత ఎప్పుడు రావాలంటే ఖచ్చితంగా 4 మంత్స్‌కి అలా వచ్చేస్తే బెస్ట్. ఓకే. నెక్స్ట్ 9 మంత్స్, 12 మంత్స్ వరకు కూడా రావచ్చు. ఓకే. ఆ విధంగా మీకు ఉండాది అంటే ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీకు పీరియడ్ అనేది మంత్లీ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఓకే. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత కూడా మనము ఫీడింగ్ అనేది స్టాప్ చేశాము. కానీ మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అని చెప్పినట్లయితే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.